అందరికి నమస్తే. ఈ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల ఇష్యూ హాట్ టాపిక్గా కనిపిస్తుంది మనకు. నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఇవి ఒక పెద్ద రాజకీయంలో ఇవే సెంటర్ ఆఫ్ ద సెంట్రిక్ పాయింట్ ఆఫ్గా నడుస్తున్నాయి. ఎందుకంటే అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. గెలవంగానే అవతల పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ గుంజడం, వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం. 2014 నుంచి అదే చూసుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ వ్యవహారానికి కొంత దూరంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు వేరే పార్టీలో ఉన్న వాళ్ళను చేర్చుకోవడం అంటూ జరగదు. యాక్చువల్గా 2004లో వైఎస్ రాజశేఖర్ గెలిచిన తర్వాత కొంతమంది ఒక 5-6 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను అక్కడి నుంచి చీల్చిండ్రు. జగ్గారెడ్డి కూడా అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే. వాళ్ళందరూ మందాడి సత్యనారాయణ రెడ్డి, జగ్గారెడ్డి, శార్వారాణి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిండ్రు. కానీ వాళ్ళు కాంగ్రెస్లో చేర్చుకోవాలి. వాళ్ళు ఇండివిజువల్గా గ్రూప్గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు, అంతవరకే. కానీ వాళ్ళ కండవాళ్ళు కప్పి మీరు కాంగ్రెస్లో చేరినట్లుగా అట్లాంటిది ఏం లేదు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళను, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళందరినీ బీఆర్ఎస్లో చేర్చుకున్నది. తర్వాత ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళందరినీ కండవాళ్ళు కప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్లో కలుపుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాలకు కొంత విరుద్ధమనే చెప్పాలి. మనం వేరే రాష్ట్రాల్లో కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ, వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా చేర్చుకోదు. వాళ్ళు ఎప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తుంటారు. బీజేపీ మీ పార్టీ అట్లా చేసింది, మీ పార్టీ ప్రభుత్వాలని చీల్చిందని, పడగొట్టేసిందని, ఇది అప్రజాస్వామికం అని, లేకపోతే ఇంకేదో అని. మన మహారాష్ట్ర లాంటి పాలిటిక్స్లో మనం చూస్తున్నాం కదా. శివసేన విడిపోయి బీజేపీతో కలిసి గవర్నమెంట్ పెట్టిండ్రు. అట్లాంటి సమయంలో మోడీ కూనీ చేస్తున్నారు, బీజేపీ కూనీ చేస్తుంది. ఇట్లాంటివి చాలా రాష్ట్రాల్లో, మీరు 14 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టినారు. ఇట్లాంటి కూడా చాలాసార్లు మనం విన్నాం. కానీ పార్టీ మారే ఎమ్మెల్యేలు బీజేపీకి పోయే ధైర్యం చేయరు. మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కదా, నిజానికి బీజేపీలో చేరొచ్చు కదా, ఇక్కడ కూడా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు కదా, చేరొచ్చు కదా అని చేరరు. ఎందుకంటే బీజేపీ ఒక సిద్ధాంతం ఉంటుంది. బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాలి పదవులకు. ఇది మనం లాస్ట్ ఈటెల చూసినాం, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చూసినాం. రాజీనామా చేసి బై ఎలక్షన్ వచ్చింది. వాళ్ళు వేరే రాష్ట్రాల్లో కూడా వేరే పార్టీలో ఎమ్మెల్యేని చేర్చుకున్నప్పుడు రాజీనామా చేపిస్తారు ఖచ్చితంగా. రాజీనామా చేయించినాకనే చేస్తారు. అయితే కొన్ని విమర్శలు ఉన్నాయి. కొంతమంది రాజ్యసభ సభ్యులు, వీళ్ళు రాజ్యసభ సభ్యులే, లోక్సభ సభ్యులు ఎప్పుడు చేర్చుకోలే. వాళ్ళు రాజ్యసభ సభ్యులు చేర్చుకున్నప్పుడు ఏపీకి సంబంధించిన వాళ్ళు చేరిండ్రు కదా, సీఎం రమేష్ వాళ్ళు చేరినప్పుడు మీరు రాజీనామా చేయించలేదు కదా అని. నిజానికి రాజ్యసభ సభ్యులు ప్లస్ కొన్ని ఎమ్మెల్సీల్లో కొన్ని పార్ట్స్, కొన్ని కోటాల్లో డైరెక్ట్గా ప్రజలు ఎవరు ఓట్లు వేయరు. ప్రజలు ఓట్లు వేసేది ఎమ్మెల్యేలకు, లోక్సభ ఎంపీలకు, వీళ్ళిద్దరికి. కాబట్టి బీజేపీ ఆ విషయంలో వాళ్ళకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకో ఎమ్మెల్యేలో బీజేపీలో చేరే ధైర్యం చెయ్యరు. బీజేపీలో చేరితే పదవికి రాజీనామా చేసి చేరాలి, తర్వాత ఉప ఎన్నిక వస్తుంది, అప్పుడు నీ సత్తా ఎందుకు నిరూపించుకోవాలి. అప్పుడు జనం నీ పార్టీ మారినందుకు మీ మీద జనానికి అభిప్రాయం ఏంది, దాని యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేది అప్పుడు మనకు తెలిసిపోతుంది. అట్లాంటి సిద్ధాంతం బీజేపీ ఫాలో అవుతుంది. కాబట్టి బీజేపీలో వాళ్ళు ఎవరు చేరరు. ఈవెన్ కాంగ్రెస్లో కూడా అట్లాంటి సిద్ధాంతం లేదు. అసలు కాంగ్రెస్లో వేరే పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యవహారమే ఉండదు. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం మనం ఒక ప్రాంతీయ పార్టీలాగా. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రానికి ఒక సిద్ధాంతాన్ని పాటించదు. దేశమంతా అదొక జాతీయ పార్టీ కాబట్టి దేశమంతా ఒకటే సిద్ధాంతం కాంగ్రెస్కి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు స్పందించలేరు. గమనించండి మీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగానో లేకపోతే దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగానో ఎవరు బయటకు వచ్చి చెప్తలేరు. కనీసం వీళ్ళు డీల్ చేసి, వీళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో డీల్ చేసి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వార్తలు కూడా మనం ఎక్కడ చూస్తలేము. కాంగ్రెస్లో ఆ సిస్టమ్ నడవది. కాంగ్రెస్ దానిలో ఉండే వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. కానీ దీనిలో ఒక ప్రాంతీయ పార్టీలో చేర్చుకుంటున్నారు. అది ఓన్లీ మరి రేవంత్ రెడ్డి గారు చేరికల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకున్న ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందో తెలియదు. హైకమాండ్తో కొంతమంది, నేను ఒకరితో మాట్లాడే ప్రయత్నం చేసిన, ఏంది దీని మీద మీ రెస్పాన్స్ ఏందని, తెలియదన్నారు. హైకమాండ్తో ఏమైనా పర్మిషన్ ఉందా అంటే, హైకమాండ్ దృష్టిలో ఉందా ఇట్లాంటి ఇష్యూ ఏమన్నా అంటే తెలియదన్నారు. వాళ్ళు హైకమాండ్ ఇట్లా దానికి పర్మిషన్ ఇవ్వచ్చా అని అడిగినాను. మ్యాక్సిమం ఉండదు అట్లా కాంగ్రెస్లో. ఎందుకంటే మనమే బీజేపీని అప్రజాస్వామికం అని ఇట్లాంటి వ్యవహారాల మీద నిలదీస్తాం కదా పొద్దుగాలు లేస్తే. రేపు లోక్సభ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్కు 99 మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత వేరే ప్రాంతీయ పార్టీలలో మిగతా కాంగ్రెస్ ఇండియా టీంలో ఎంపీలు ఉన్నారు.
రేపు బీజేపీ ఆపరేషన్ చేసి వాళ్ళని తీసుకుంది అనుకోండి, ఏం మాట్లాడతాం మేము, ఏం మాట్లాడతాం అని అన్నారు. అంటే నిజంగా కూడా ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకున్నారు, రైట్. సెంట్రల్ పోతే కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళని బీజేపీ ఆపరేషన్ చేసి తీసుకుంది అనుకోండి, వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు కదా ఇప్పుడు ఎంపీలు, వాళ్ళకు 240+ ఉన్నారు కదా, 292 ఉన్నారు కదా. రేపు నాడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది ఎంపీలను గుంజారు అనుకోండి, అప్పుడు మీరు అప్రజాస్వామికం అని అనగలరా? ఇది కరెక్టే. ఎవరైతే నాకు ఇప్పిన కాంగ్రెస్ లీడర్ చెప్పిండో ఆయన అన్న పాయింట్ కరెక్ట్. మరి అక్కడ ఒకవేళ చేర్చుకుంటే మా పరిస్థితి ఏంది? కాబట్టి అసలు కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో గెలిచినా వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎవరు ఇండిపెండెంట్ను మద్దతు తీసుకుంటారు, లేకపోతే దీనిలో ఒక టెక్నికల్ ఇష్యూని వాడుకుంటారు. అవసరం అనుకుంటే వైఎస్ రాజశేఖర్ ఉపయోగించినట్టు టీం సపరేట్గా ఉంటుంది బయట, ఆ టీంను అవసరం ఉన్నప్పుడు మద్దతు తీసుకుంటారు. వాళ్ళ టీం అట్లే ఉంటుంది. కాంగ్రెస్లో విలీనం చేసుకోరు, కాంగ్రెస్లో వాళ్ళను కలుపుకోరు. కానీ ఒక తెలంగాణలోనే ఒక డిఫరెంట్ సాంప్రదాయానికి కాంగ్రెస్ తెరలేపింది అనేది ఒక చర్చ జరుగుతుంది. చేర్చుకోవద్దు అంటే అది వాళ్ళ ఇష్టం, బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం, కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం, వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకున్నారు కాబట్టి మేము బీఆర్ఎస్ వాళ్ళని మేము చేర్చుకుంటామని చెప్పేవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో. కానీ కాంగ్రెస్ ఒరిజినల్ సిద్ధాంతానికి ఇది డిఫరెంట్. ఇట్లాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు కాంగ్రెస్లో. అవసరమైతే ఇంకొక పార్టీ మద్దతు తీసుకుంటారు. ఇప్పుడు సిపిఎం మద్దతు లేకపోతే ఇంకేదైనా ఉంటే ఆ మద్దతు, ఎంఐఎం మద్దతు తీసుకుంటారు. అట్లా అంతవరకు ఆ సాంప్రదాయాల వరకు ఓకే. కానీ ఇట్లాంటి సాంప్రదాయం మాత్రం కాంగ్రెస్ దేశంలోనే ఫస్ట్ టైం ఏమో అన్నట్టుగా మాట్లాడారు నాతో మాట్లాడిన వాళ్ళు. దీని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మరి ఒకేసారి 26 మంది ఎమ్మెల్యేలను 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్ప ఇప్పుడు ఏరిన ఎమ్మెల్యేలకు డేంజర్ లేకుండా ఉంటుంది. లేకపోతే వీళ్ళు డేంజర్లో ఉన్నట్టే. ఈరోజు కాకపోతే రేపు, స్పీకర్ కాకపోతే కోర్టు, ఎక్కడ ఎలాంటి తీర్పు రావచ్చు, ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కదా. స్పీకర్ మాత్రం ఎన్ని రోజులు దీన్ని నడిపిస్తారు. కాబట్టి ఎట్లా ఉంటుంది, ఢిల్లీ పోయిన రేవంత్ రెడ్డి గారు, మరి అక్కడ ఏమైనా పర్మిషన్ దొరుకుతుంది ఆయనకు మిగతా వాళ్ళని చేర్చుకోనికే? వాళ్ళు కూడా ఇవే సిద్ధాంతాలు మనం ఏం చెప్తారా, లేకపోతే అసలు ఇది నచ్చదు అని అంటారా, ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇదైతే కాంగ్రెస్ ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం కదా. దాదాపు నేను చూడబట్టే డైరెక్ట్గా కాంగ్రెస్ యాక్టివిటీ చూసుకుంటే 16 years అయిపోయింది. ఇక మనం బయట ఉన్న కూడా కాంగ్రెస్ చూస్తూనే ఉంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ ఎట్లుంటుంది సిచ్యువేషన్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి వాతావరణం లేదు. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ డిఫరెంట్ రూట్లో పోతూ ఉంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఎందుకు దారితీస్తుంది, అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఈ వ్యవహారం నచ్చుతుందా, నచ్చుతలేదా, లేకపోతే వాళ్ళు ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తున్నారనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.